హైదరాబాద్ ఫేమస్ మటన్ మరగ ఎట్లా చేస్తారో చూసేద్దామా. అర్ధ కిలో కూర అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఒక ఉల్లిగడ్డ, ఈ సైజు ఉల్లిగడ్డ సరిపోతుంది. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి అది మంచిగా కొంచెం కాగినాక దాంట్లో తోక మిరియాలు, ఒక తేజ్పత్తా, కొంచెం దాల్చిని, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఇంకా ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఫస్ట్ ఈ గరం మసాలా వేసి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి వాసన వచ్చినాక అప్పుడు ఇంట్లో ఉల్లిగడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలని బ్రౌన్ ఏం చేసుకోవద్దు, కానీ అవి ఒక ట్రాన్స్పరెంట్, ఒక లైట్ పింకిష్ కలర్ వస్తాయి కదా, అంత అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే కొవ్వు ఉన్న మటన్ తీసుకున్నా. కొవ్వు ఇంకా బొక్కలు ఉన్న మటన్ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ అవుతుంది. లేకపోతే టేస్ట్ ఉండదు అనమాట. ఉట్టి ముక్కకు అంత టేస్ట్ రాదు. సో ఇవి ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక ఈ కూర మంచి కడిగిన కూర అని లేచి కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇంట్లో ఉప్పు కారం ఏం వేస్తలేను, ఎందుకంటే కూరలకి నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు కొంచెం ఇంకేంత వరకు పెట్టుకోవాలి అనమాట. కాజు బాదం ఇంకా పచ్చిమిరపకాయలని ఒక పేస్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. నేను కొన్ని చూపించిన, బట్ ఎక్కువ వేసుకున్నా కాజు బాదం అయితే. మీకు ఎంత క్రీమీ కావాలో అంత కాజు బాదం వేసుకోండి. ఈ నీళ్ళు చూస్తున్నారు కదా, ఈ నీళ్ళు కొంచెం ఇంకినాక ఇంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ముందే కనుక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినారనుకో అది కింద అంటుకోవడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఇంకా ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం. మీరు కావాలంటే మిరియాలు దంచి వేసుకోవచ్చు, బట్ దంచి వేస్తే అది పంట కింద వస్తుంది, బాగోదు. అందుకోసమని మిరియాల పొడి వేసి అది కొంచెం ఫ్రై అయినాక అందులో వాటర్ పోసి కుక్కర్ ఒక 5 నుంచి 6 సీటీలు పెట్టుకున్నాను అనమాట. అది సీటీలు అయిపోయాక, విజిల్స్ అయిపోయాక తీస్తే అది ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో ఆ వాటర్ ఉన్నప్పుడే ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా కాజు బాదం ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్, అది పోసేసి ఇది మంచిగా కొంచెం ఉడకనియాలి. కుత్తలాడినాక ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మీకు ఎంత మరక్ కన్సిస్టెన్సీ కావాలో అంత నీళ్ళు పోసుకొని, కొంచెం ఎక్కువనే పోసుకొని, ఎందుకంటే దాన్ని ఉడకబెడతాం కాబట్టి అది కొంచెం ఇంకుతుంది అనమాట. కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి దీన్ని మంచిగా బాయిల్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కడిగి పెట్టినా అది వేసేసుకుంటున్నా. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఒక చెంచా నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే ఇది పొంగుతుంది అనమాట. అందుకని పొంగకుండా ఒక చెంచా నెయ్యి వేసిన. మీకు ఎంత థిక్ కావాలో అంత కన్సిస్టెన్సీ వేసి సర్వ్ చేసుకోవచ్చు మీరైతే. నా ఫేవరెట్ మరక్ రెడీ అయింది.